వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఈ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద పనిచేస్తున్నటువంటి కార్మిక శాఖ నుంచి 3847 క్లర్క్ అలాగే అటెండర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలోనే జాబ్ లొకేషన్ అనేది ఉంటుంది. ఈ యొక్క పోస్టులకి సంబంధించి 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థుల యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి ఉద్యోగాల కోసం మీరు ఎదురు చూసినట్లయితే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఒక పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలనుకున్నట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క నేమ్ అలాగే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి కామెంట్ చేయండి. సో తప్పనిసరిగా నేను దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా అప్లోడ్ చేయజరుగుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చూసినట్లయితే నేషనాలిటీలో కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఐదర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులైనా సరే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, యొక్క అప్పర్ డివిజన్ క్లర్క్ అలాగే స్టెనోగ్రఫీ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 15th ఫిబ్రవరి 2022 వరకు మీకు మినిమం 18 years ఏజ్ ఉండాలి. మాక్సిమం 27 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 18 years నుంచి మాక్సిమం 25 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే క్యాస్ట్ విషయంలో మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కల్పిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఈ యొక్క 5 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేది కల్పిస్తున్నారు. పీడబ్ల్యూడీ అభ్యర్థులకి 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఏ విభాగంలో మీరు డిగ్రీ పాస్ అయినా సరే వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే మీకు కంప్యూటర్కి సంబంధించి వర్కింగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎటువంటి సర్టిఫికేట్ అయితే అవసరం ఉంటుంది, జస్ట్ మీకు కంప్యూటర్కి సంబంధించి వర్కింగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే జస్ట్ మీరు 12th క్లాస్ అనేది పాస్ ఉండాలి. దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క స్టెనోగ్రఫీకి సంబంధించి వీళ్ళు ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో అలాగే ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరు యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. అన్ని పోస్టులకి కూడా ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, యొక్క క్లర్క్ అలాగే స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి లెవెల్ 4th ప్రకారం 25,500 బేసిక్ పేతో పాటు మీకు అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని 35,000 వరకు కూడా స్టార్టింగ్ సాలరీ అనేది ఉంటుంది. అలాగే యొక్క ఏదైతే ఎంటీఎస్ ఉద్యోగాలు ఉన్నాయో ఈ యొక్క ఎంటీఎస్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి లెవెల్ 1 ప్రకారం 18,000తో పాటు మీకు అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని 23,000 వరకు కూడా స్టార్టింగ్ సాలరీ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్లో యొక్క వేకెన్సీస్కి మనము అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. మిగతా కేటగిరీల వాళ్ళందరూ కూడా జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ అలాగే స్టెనోగ్రాఫర్స్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేటువంటి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. అయితే ఇందులో మీరు 3 రకాల ఉద్యోగాలకి కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు సపరేట్గా వాటికి అప్లికేషన్ అనేది పెట్టాలి అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ హూ విష్ టు అప్లై ఫర్ మోర్ దాన్ 1 పోస్ట్, అంటే మీరు ఒకటి కంటే యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి కాకుండా క్లర్క్ అలాగే స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి కూడా మీరు అప్లై చేయాలి అనుకున్నట్లయితే మీరు సపరేట్గా సబ్మిట్ సెపరేట్ అప్లికేషన్ ఫర్ ఈచ్ పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు సపరేట్గా అప్లికేషన్ అనేది చేయాలి అని చెప్పేసి కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఫ్రెండ్స్, యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానం విషయానికి వచ్చినట్లయితే యొక్క అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి టోటల్గా 3 దశలు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మిగతా పోస్టులకి 2 దశలు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో యొక్క పోస్టులకి సంబంధించి అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే మనకి కండక్ట్ జరుగుతుంది. ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. సో ఇందులో వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ మనకి 50 మార్క్స్, అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఈ విధంగా 200 మార్క్స్కి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ జరుగుతుంది. 1 hour పాటు కూడా టైం అనేది ఇస్తారు. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో మనకి ఇక్కడ నెగటివ్ విధానం కూడా ఉంది అని చెప్పేసి దర్ విల్ బి నెగటివ్ మార్కింగ్ ఆఫ్ 1/4 ఆఫ్ ద మార్క్స్ అసైన్ టు దట్ క్వశ్చన్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే చూడొచ్చు. మెయిన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి అభ్యర్థులకి 1:5 రేషియోలో ఈ యొక్క కంప్యూటర్ స్కిల్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. ఈ యొక్క అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు మాత్రమే కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. మిగతా పోస్టులకు అయితే కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది ఉండదు. కేవలం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్తో పాటు మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇక కంప్యూటర్ స్కిల్ టెస్ట్లో ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ 2 పవర్ పాయింట్ స్లైడ్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి 2 స్లైడ్స్ అనేవి మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. దానికి వచ్చేసరికి
10 మార్క్స్ అనేది కేటాయిస్తారు. అలాగే సెకండ్ వచ్చేసరికి టైపింగ్ మ్యాటర్ ఆన్ ఎంఎస్ వర్డ్ విత్ ఫార్మాటింగ్. ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్లో మనము ఏదైనా ఒక ఫార్మాట్ అనేది ఇస్తారు, దాన్ని టైప్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికి వచ్చేసి 20 మార్క్స్. అలాగే థర్డ్ వచ్చేసరికి ప్రిపరేషన్ ఆఫ్ ఏ టేబుల్ ఆన్ ఎంఎస్ ఎక్సెల్ విత్ యూజ్ ఆఫ్ ఫార్ములాని యూజ్ చేసి మీరు ఒక టేబుల్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దానికి వచ్చేసి 20 మార్క్స్. ఈ విధంగా 50 మార్క్స్కి ఒక కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే కండక్ట్ జరుగుతుంది. మెయిన్గా మనకి దేని పరిగణలోకి తీసుకుంటారంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకి ఫేజ్ 2 అయితే పరిగణలోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క కంప్యూటర్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి 30 మినిట్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా దీనికి సంబంధించి అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా చూడొచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ కేటగిరీ అయితే 45% అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది ఫేజ్ 1 అలాగే ఫేజ్ 2కి సంబంధించి. అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 40%, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళైనట్లయితే 35%, పీడబ్ల్యూడీ వాళ్ళైనట్లయితే 30% తెచ్చుకున్నట్లయితే మీరు యొక్క ప్రిలిమినరీ అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ అయితే క్వాలిఫై అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే ఇక స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఇక స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి 2 దశలలో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సెకండ్ స్టేజ్లో స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ జరుగుతుంది. మనకి మెయిన్గా చూసినట్లయితే ఈ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు వచ్చేసరికి 2 దశలలో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. సో ఇక ఎగ్జామినేషన్ ఎవరైతే క్లియర్ చేస్తారో ఫేజ్ 2కి 1:10 రేషియోలో మనకి వేకెన్సీస్కి అయితే అభ్యర్థుల్ని పిలవడం జరుగుతుంది. ఇక మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఈ విధంగా 200 మార్క్స్కి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 2 అవర్స్ పాటు కూడా మనకి టైం అనేది ఇస్తారు. ఎవరైతే యొక్క మెయిన్ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తారో డైరెక్ట్గా యొక్క పోస్టులకి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఎటువంటి స్కిల్ టెస్ట్లు అయితే ఇక ఎంటీఎస్ ఉద్యోగాలకైతే ఉండవు. సో ఆల్రెడీ నేను దీనికి సంబంధించి క్వాలిఫై మార్క్స్ అయితే మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, యొక్క ఈఎస్ఐసి రిక్రూట్మెంట్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియాలో మనకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అస్సాంలో వచ్చేసి 18 వేకెన్సీస్ ఉన్నాయి. యూడీసీ స్టెనోగ్రాఫర్స్ ఎంటీఎస్కి సంబంధించి మనకి స్టేట్ వైడ్గా వేకెన్సీస్ అనేది లిస్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 35, బీహార్ 96, ఛత్తీస్గఢ్ 41, ఢిల్లీ 557, గోవా వచ్చేసి 26, అలాగే అహ్మదాబాద్ వచ్చేసి 269, జమ్మూ కాశ్మీర్ 9, హర్యానా 185, హిమాచల్ ప్రదేశ్ 44, జార్ఖండ్ 32, కర్ణాటక 282, అలాగే కేరళలో వచ్చేసి 130, మధ్యప్రదేశ్ 102, మహారాష్ట్ర 594, గువాహతి వచ్చేసి 18, ఒడిశా వచ్చేసి 74, అలాగే పుదుచ్చేరి వచ్చేసి 14, పంజాబ్ 188, రాజస్థాన్ 187, తమిళనాడు 385, తెలంగాణలో వచ్చేసి 72, ఉత్తరప్రదేశ్ వచ్చేసి 160, ఉత్తరాఖండ్ వచ్చేసి 27, వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం వచ్చేసి 320. ఈ విధంగా మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఇక వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. యొక్క కార్మిక బీమా సంస్థ నుంచి యొక్క 3847 ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఈ భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులకి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇయర్ ఎండింగ్లో ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనము అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాము. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్కి సపరేట్గా మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ జరిగింది. సో ఇక పోస్టులకి సంబంధించి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మన వెబ్సైట్లో ఈ విధంగా మీకు పేజ్ అనేది వస్తుంది. ఇదే పేజ్లో మీరు వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలనుకున్నట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేయండి అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి.